హాయ్ అండి, వెల్కమ్ టు అద్వితి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీ రెసిపీని తయారు చేసుకుందాము. నేను ఒకసారి బండి మీద ఈ మిరపకాయ బజ్జీల టేస్ట్ చూశాను. ఎంతో టేస్టీగా ఉన్నాయి. వాళ్ళను రెసిపీ అడిగి ఆ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. 1/2 కప్పు శనగపిండిలో వామ 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, పసుపు 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, బేకింగ్ సోడా 1.5 స్పూను. ఇలా ఈ మిశ్రమాన్నంతా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేశాక ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు మిరపకాయ బజ్జీ వేసేలా ఈ మిక్చర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గంట నానబెట్టాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు. పల్చగా ఉంటే మనకు మిరపకాయలకు అతుక్కోదు. ఇదొక టిప్ అండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మిరపకాయలని ఈ చివర్లో కట్ చేయాలి. ఈ చివర్లో కట్ చేయడం ఎందుకని మీకు డౌట్ వస్తుంది, కానీ వేసేటప్పుడు చూడండి, ఈ మిర్చిని మనము ఈ గింజల్లో ఒక్క గింజ కూడా లేకుండా తీసేసుకోవాలి. ఇదే అండి ఇంకో చిట్కా. ఈ చిట్కా పాటిస్తే మీకు మిరపకాయలు అస్సలు కారం ఉండవు. మనకు బండి మీద వేసేటివి కారం ఉండట్లేదు, మనం వేస్తే కారం ఉంటున్నాయని అనే ఫీలింగ్ రాదు. ఇప్పుడు క్యారెట్ తురుములో ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇందులో చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మకాయని కొంచెం పిండి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ మీద పల్లీలు 2 స్పూన్లు, నువ్వులు 4 స్పూన్లు తీసుకోవాలి. పల్లీలకి డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాక నానబెట్టిన చింతపండు తీసుకొని ఇందులో వేసి, ఉప్పు వేసి, కొంచెం కారం వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు గింజలు తీసిన ఈ మిర్చిలో ఈ పేస్ట్ను పెట్టి ఇప్పుడు నానిన శనగపిండిని ఒక పెద్ద బౌల్లోకి లేకపోతే ఒక గ్లాస్లోకి తీసుకోండి. గ్లాస్లోకి తీసుకుంటే మిర్చి చాలా బాగా వస్తుంది. ఇలా పెద్ద బౌల్లోకి తీసుకున్నాక కొన్ని వాటర్ని పోసి కొంచెం మిక్స్ చేయాలి. ఇలా మంచిగా మిక్స్ చేశాక పెనం మీద ఆయిల్ పెట్టి, ఆయిల్ కాగాక ఇప్పుడు మిర్చిని అలా మనం పెట్టిన మసాలా సైడు ఇలా ముంచి ఇంకొక సైడు మునగకుండా చూసుకోవాలి. అప్పుడు మనకు మిర్చి మంచిగా కాలుతుంది. అలాగే ఇంకొక మిర్చిని కూడా ఇలా మసాలా వైపు ముంచి ఇంకో వైపు మునగకుండా వేసేయాలి. ఇలా వేసాక కొంచెము కలర్ చేంజ్ అయ్యాక ఈ మిర్చీలను ఇంకొక వైపుకి వేయాలి. ఇలా తిప్పాక మనకు ఇంకో వైపు కూడా కొంచెం వేగాలి. అలా వేగేలా చూసుకొని ఇలా 4 టైమ్స్ చేయాలి. అటు 2 టైమ్స్, ఇటు 2 టైమ్స్ వేగేలా చూడాలి. మనకు మిర్చి బాగా కలర్లోకి వచ్చాక, అంటే మిర్చి రంగు మారుతుంది. చూడండి, గ్రీన్ కలర్ నుంచి వైట్ కలర్లోకి వెళ్తుంది. ఇలా వైట్ కలర్లోకి వెళ్తే మనకు మిర్చి మంచిగా వేగినట్టు.
చూడండి ఎంతో క్రిస్పీగా యమ్మీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న పేపరు ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిగతా మిర్చీలను కూడా ఇలాగే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను వేసిన మిర్చీలను మీకు చూపిస్తాను. చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే మిర్చీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం చేసుకునే ఉల్లిపాయ మిశ్రమంలో కొత్తిమీర వేసి కొన్ని పల్లీలను కచ్చాపచ్చాగా నలిచి ఇందులో వేయాలి. అప్పుడు మంచి టేస్టీగా ఉంటాయి మిర్చీలు. ఇలా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసి మనము చేసి పెట్టుకున్న ఈ మిర్చీలను ఆ మిర్చి వైపు కట్ చేయాలి. కట్ చేసి ఆ ఉల్లిపాయలు మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని అంతే అండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. చూడండి ఎంతో క్రిస్పీగా చాలా లావుగా బండి మీద స్టైల్లో ఉండే ఈ మిరపకాయ బజ్జీలను ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కావాలంటే ఈ రెసిపీని టేస్ట్ చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.